హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఏంటంటే ఓట్స్, బెల్లము అలాగే కొబ్బరి కలిపిన ఓనం స్పెషల్ పాయసం అండి. బెల్లం కలిపి ఈ పాయసాన్ని ఒక్కసారి తయారు చేసి చూడండి, మీరు సూపర్ అని తేరుతారు. ఈ వీడియోని ఎలా తయారు చేసుకోవాలో అలాగే దీనికోసం మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో కూడా చూద్దాము. ముందుగా మనం 1/2 లీటర్ పాలని కాగపెట్టుకోవాలి. పాలు చిక్కటివై ఉండాలండి. అలాగే చాలా రుచిగా ఆవు పాలను తీసుకుంటే ఈ పాయసం అనేది వస్తుంది. పాలని మనం లో ఫ్లేమ్లో పెట్టి మరగనివ్వాలి. అప్పుడే మనకి ఓట్స్ పాయసం అనేది చాలా రుచిగా వస్తుంది. ఇక్కడ నేను దిశాను ఓట్స్ని తీసుకుంటున్నానండి. మనం పాయసం రుచిగా ఉండాలంటే మనం చూస్ చేసుకునే ఓట్స్ కూడా చాలా మంచివై ఉండాలి, అలాగే టేస్టీగా ఉండాలి. నా పర్సనల్ చాయిస్ అయితే దిశాను ఓట్స్. మీరు ఇది కావాలంటే వాడండి, లేదా ఇంకా ఏదైనా కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నేను 1 కప్పు దిశాను ఓట్స్ని తీసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనం వెడల్పాటి బాండీలోకి ఒక 3 స్పూన్లు నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి అంతా కూడా ఇలాగ కరిగి వేడయ్యాక ముందుగా మనం తీసుకున్న 4-5 జీడిపప్పు ముక్కల్ని అలాగే కిస్మిస్ని వేయించుకోవాలి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా మొత్తం అంతా కూడా దూరగా వేగాక వీటన్నిటిని కూడా తీసేసి ఒక పక్కకు పెట్టుకుందాము. తర్వాత సేమ్ ఇదే నేతిలోకి మనం 1 కప్పు ఓట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని ఎక్కువ ఓట్స్ని మళ్ళీ వాడటానికి యూజ్ చేస్తున్నానండి. కానీ మీరు 1 కప్పు వేసుకోండి, అంటే చిన్న టీ గ్లాస్ ఓట్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఓట్స్ మొత్తాన్ని కూడా ఇలాగ నేతిలో వేయించడం వలన మనకి పాయసం రుచి అనేది ఇంకా పెరుగుతుంది. అలాగే ఓట్స్ కూడా మరింత టేస్టీగా ఉంటాయి. ఇలాగా మొత్తం అంతా కూడా వేయించుకున్నాక దీంట్లో ఉన్న ఓట్స్ మొత్తాన్ని కూడా తీసేసి మనం వేరొక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి. లేదా మీరు ఇదే బాండీలో మిగిలిన అంతా ప్రాసెస్ కూడా చేసేసుకోవచ్చు. నేనైతే ఈ బాండీలోనే తయారు చేస్తున్నానండి. ఇలాగా మొత్తం అంతా కూడా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కాగపెట్టి పక్కన పెట్టుకున్న పాలు ఉన్నాయి కదండి, ఆ పాలు మొత్తాన్ని కూడా మనం దీంట్లోకి యాడ్ చేయాలి. మొత్తం పాలని కూడా యాడ్ చేసేయండి. మీరు టీ గ్లాస్ ఓట్స్ తీసుకుంటే తప్పనిసరిగా 1/2 లీటర్ పాలని వేసుకోవాలి. 1/2 లీటర్ పాలని వేస్తేనే మీకు ఈ ఓట్స్ పాయసం అనేది చాలా రుచిగా వస్తుంది. ఇలా మొత్తం కూడా కలుపుతూ మీరు పాయసాన్ని తయారు చేసుకోండి. ఇలాగ మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుతూ ఉండాలి. ఇలాగ కలుపుతూ ఉంటేనే మీకు పాయసం అంతా కూడా చిక్కపడుతుంది. ఇదంతా కూడా మనకి తయారయ్యేలోపు మనం దీంట్లోకి సరిపడా బెల్లాన్ని కూడా తురుముకుందాము. ఇక్కడ నేను చాక్స్ వాడేది కూడా స్పెషల్ చాక్స్ వాడతానండి. అగారో చాక్స్ని మనం వాడితే చాలా ఈజీగా మనం ఏదైనా తురుముకోవచ్చు. నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను. ఇలాగా అగారో చాక్స్ అనేవి మనకి ఒక సెట్ వస్తాయండి. ఆ సెట్ని మనం ఇలాగా దేనికి ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. మనం చాక్స్ని ఇలాగ తురమటం వలన మనకి బెల్లం అనేది ఓట్స్లోకి బాగా కలిసిపోయి ఈజీగా మెల్ట్ అవుతుంది. చూసారా ఎంత ఈజీగా కట్ అవుతుందో. అలాగే మనకి ఎంత షార్ప్గా ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఇలాగా బెల్లం మొత్తాన్ని కూడా తురుముకొని ఒక పక్కకు పెట్టుకుందాము. ఏ కప్పుతో అయితే మీరు ఓట్స్ తీసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు బెల్లం కూడా వేసుకోండి. మనం బెల్లం తురిమేలోపు ఇక్కడ చూసారా ఓట్స్ అంతా కూడా దగ్గర పడి చిక్కబడిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం సన్నగా తురిమిన ఈ 1 కప్పు బెల్లాన్ని కూడా యాడ్ చేద్దాము. ఈ బెల్లం అంతా కూడా ఇంకొకసారి ఇలాగా బాగా కలిసేలాగా కలుపుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేద్దాము. ఇలాగా మొత్తం కూడా బాగా కలిసేలాగా కలపండి. కేరళ వాళ్ళు ఏ ప్రసాదం చేసుకున్నా అంటే ఏ స్వీట్ చేసుకున్నా కొబ్బరి అయితే మెయిన్ ఇంపార్టెంట్ కదండి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని తీసుకుంటున్నాను. సేమ్ అగారో చాక్ తోటి ఇక్కడ నేను చిన్న పచ్చి కొబ్బరి ముక్కను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీని మొత్తాన్ని కూడా మనం మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. ఆ కొబ్బరి పొడి మొత్తాన్ని కూడా ఇలాగ యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి అంతా కూడా ఇంకొకసారి బాగా కలిసేలాగా కలపాలి. ఓట్స్, కొబ్బరి, నెయ్యి అలాగే డ్రై ఫ్రూట్స్, బెల్లము వేసి తయారు చేసిన ఈ పాయసం అయితే
ఎక్సలెంట్ టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తయారు చేసుకొని తినండి, మీరు మళ్ళీ మళ్ళీ తయారు చేసుకొని మరీ తినాలి అనుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసి ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయటమే. ఎంతో టేస్టీ అయిన ఓట్స్ పాయసం మనకి ఆల్మోస్ట్ తయారైపోయినట్లే. చివరిగా దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవటమే. ఇంకా దీని మొత్తాన్ని కూడా మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. దేవుడికి నైవేద్యంగా పెట్టి తర్వాత మనం దీన్ని కనుక తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. నార్మల్కు కూడా బ్రేక్ఫాస్ట్గా కూడా మనం దీన్ని తయారు చేసుకొని తినొచ్చండి. హెల్దీ, అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ బాగా యూజ్ అవుతుంది. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.